బంజారాహిల్స్ నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉంది. డే బై డే ఒక రోజు తప్పించి ఒక రోజు రావాల్సిన వాటర్ 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి స్టార్ట్ అయింది. 3 రోజులు పోయింది, 4 రోజులు అయింది. ఇప్పటికి 4 రోజులు అయినా కూడా వాటర్ ప్రెషర్ రావట్లేదు. వాటర్ ప్రెషర్ వస్తే టైం మెయింటైన్ చేయరు. టైం మెయింటైన్ చేస్తే మొత్తం డ్రైనేజ్ వాటర్ మొత్తం డ్రింకింగ్ వాటర్లో మొత్తం మిక్స్ అవుతుంది. దాని గురించి సీఎం రేవంత్ రెడ్డి కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే బాగుంటుందని. దేనికి ఇస్తుండే 20,000 లీటర్? ఒకళ్ళకి ఒక 2 కనెక్షన్లు ఉంటే ఒక కనెక్షన్ ఫ్రీ ఇస్తుండు ప్రజెంట్ అయితే. ఒక కనెక్షన్ ఫ్రీ ఇచ్చి ఒక కనెక్షన్ ఇచ్చిండు, ఓకే పర్లేదు. కాకపోతే ఇంకోటి ఏంటంటే వాటర్ ప్రెషర్ రావట్లేదు. డ్రైనేజ్ వాటర్ మిక్స్ అవుతుంది. దాంట్లో డ్రైనేజ్ వాటర్ మిక్స్ అయితే డ్రింకింగ్ వాటర్లు ఎట్లా తాగుతారు? పబ్లిక్ తాగారు కదా. అందు గురించి అని దీని మీద కొంచెం యాక్షన్ తీసుకొని మా వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేస్తే. ఇప్పుడు 3-4 మంత్స్ నుంచి ప్రాబ్లం వచ్చింది. అసలు ఈ ప్రాబ్లం అంటే సాల్వ్ చేయాలంటే దాన్ని స్టెప్ బై స్టెప్లో ఎక్కడెక్కడ వాటర్ ఉన్నాయి, ఎక్కడెక్కడ స్టోర్ చేయాలనేది ఇంతకుముందు బాగానే ఉండే. ఇప్పుడు సపోజ్ 30 కాన ఉంటుంది. దీనికి 30 కాన్లో మన గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్లో ఒక సంపులాగా తీసి దాంట్లో వాటర్ స్టోరేజ్ చేస్తే ఒక ఏరియాకు అట్లా ఎక్కడెక్కడ ఏరియాలు ఉన్నాయో అక్కడక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నాయో అక్కడక్కడ వాటర్కి సంబంధించినవి దాంట్లో పెద్ద సంపులాగా చేసేసి వర్షాకాలంలో మొత్తం వాటర్ స్టోర్ చేసి ఎండాకాలంలో దాన్ని వాడుకోనికే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విషయం కూడా కొంచెం ఆలోచించండి.